హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే క్లాస్ ఏంటి అంటే, గత క్లాసులో ఏవైతే మనము కెన్ కుడ్ నేర్చుకున్నామో దాని తర్వాత మీకు మే మైట్ మస్ట్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కనపడుతుందో ఆ క్లాసుకు సంబంధించి ఏదైతే మిగిలిపోయిన చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ ఇవన్నమాట. ఓకే, ఈరోజు మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి మే మైట్ మస్ట్ అనేది ఈరోజు డిస్కషన్ చేసుకోబోతున్నాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి క్లాస్, ఎందుకంటే మనం దినచర్యలో ఏదైనా ఎదుటి వ్యక్తులతో మాట్లాడాలన్నా కానీ ఈ మే మైట్ మస్ట్ అనేవి చాలా ఉపయోగపడుతుంటాయి. ఓకే, ఇప్పుడు మీకు ఓవరాల్గా ఈ మూడు బ్రీఫ్ చేస్తాను చూడండి. ఫస్ట్ మే అంటే హిందీలో సక్తా అనేది వస్తుంది, అంటే షాయద్ అంటే పాసిబిలిటీస్ అనేవి మేబీ ఒక 50% ఉంటే ఏదైనా ఒక పని జరుగుతుంది అని, అప్పుడు మనము ఇది తీసుకుంటాం షాయద్ అనే పదాన్ని. అర్థమవుతుందా? అంటే ఎలా అంటే ఇప్పుడు షాయద్ మై ఆ సక్తా హూ అంటే నేను రావడానికి పాసిబిలిటీస్ ఉంది, ఎంత ఒక 50% ఉంది అన్నప్పుడు షాయద్ అనేది తీసుకుంటాను. ఒకవేళ షాయద్ మై నహీ ఆ పాऊंगा అంటే నేను రాలేనేమో, అంటే వస్తానికి పాసిబిలిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి, అంటే రాకపోవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఇది మైట్ను ఉపయోగిస్తాం, అంటే షాయద్ హో అనే పదాన్ని. నెక్స్ట్ థర్డ్ మస్ట్ అంటే జరూర్, తప్పనిసరి. ఓకే, ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించి అంటే ఈ తప్పనిసరి అంటే అసలు నువ్వు రాయాలంటే రాయాల్సిందే, నువ్వు ఈ పని చేయాలంటే చేయాల్సిందే. జరూర్ అంటే తప్పనిసరి, రైట్? ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించి విత్ ఎగ్జాంపుల్స్తోని మనం నేర్చుకుందాం. ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మేకి సంబంధించి ఎగ్జాంపుల్స్ రాశాను చూడండి. ఇవేమో బేసిక్ స్ట్రక్చర్, అంటే మనము అభ్యర్థించడం కానీ, రిక్వెస్ట్ చేయడము, తర్వాత మనము వేరే వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటము, వేరే వాళ్ళ నుంచి రిక్వెస్ట్ చేయడము, తర్వాత మనము ఏదైనా పాసిబిలిటీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి బేసిక్ స్ట్రక్చర్. ఇవి నేర్పిన తర్వాత మళ్ళీ షాయద్ని తీసుకొని మనము రొటీన్ లైఫ్లో ఏ విధంగా మాట్లాడతామో అది నేర్పుతాను. ఇప్పుడు చూడండి, మే అంటే సక్తా, అంటే తెలుగులో చూడండి అవ్వచ్చు కావచ్చు, అంటే పాసిబిలిటీస్ అనేవి 50-50 ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడతాం చూడండి. ఆజ్ బారిష్ హో సక్తి హై, బారిష్ అంటే హిందీలో వర్షం, ఆజ్ అంటే ఈరోజు, హో సక్తి అంటే రావచ్చు, అంటే రావటానికి ఆస్కారం ఉంది, అంటే 50-50. అర్థమైందా? ఇక్కడ కన్ఫామ్గా చెప్పట్లే, ఆజ్ బారిష్ హో సక్తి అంటున్నాం, అంటే హోసక్తి అంటే రావచ్చు, సందిగ్ధం. అందుకే చూడండి ఇక్కడ షాయద్, అవ్వచ్చు కావచ్చు రావచ్చు ఇలాంటి పదాలు వాడతామన్నాం. తర్వాత 50% సంభావన ఉన్నప్పుడే ఇలా మాట్లాడుకోవాలంటే వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు, రైట్? ఆజ్ బారిష్ హో సక్తి హై, ఈరోజు వర్షం రావచ్చేమో. క్యా మై కుచ్ సందేహ పూछ सकता हूँ, రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. క్యా మై సందేహ పూछ सकता हूँ అంటే నేను అడగడానికి ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయి, అంటే నేను అడగగలుగుతాను, అంటే ఇక్కడ అడగటానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తాను. ఎట్లా, ఎంత? ఓ 50% పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. క్యా మై కుచ్ సందేహ పూछ सकता हूँ అంటే ఏమి, నేను కొంచెం, అంటే సందేహ పూछ सकता हूँ అంటే ఏదైనా డౌట్ ఉంటే అడగగలుగుతాను, అంటే అడగగలనా, అంటే పాసిబిలిటీస్ ఉంది అడగగలగడానికి, రైట్? నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, క్యా మై జా సక్తా హూ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అంటే నేను వెళ్ళగలనా, అంటే వెళ్ళగలడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టే, పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని వెళ్ళగలనా అని. నెక్స్ట్ మై తుమ్ జా సక్తే హో అంటే నువ్వు వెళ్ళగలవు, అంటే నువ్వు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంది ఇక్కడ. ఓకే, అంటే అందుకే పాసిబిలిటీ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళగలవు, నువ్వు రాగలవు. అందుకే ఇక్కడనేమో నేను ఆర్డర్ చేస్తున్నాను, ఇక్కడనేమో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆజ్ హమ్ జీ సక్తే హై అంటే ఈరోజు మనము గెలవగలుగుతాము, అంటే గెలవడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి కదా, రైట్? అట్లా అంటే ఏదైనా కానీ పాసిబిలిటీస్ ఉన్నది, అది రిక్వెస్ట్ పరంగానైనా కానీ, ఆర్డర్ పరంగానైనా కానీ, లేదన్నా ఏదైనా పని జరుగుతుంది అనేది సందిగ్ధంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇక్కడ 100% పాసిబిలిటీస్ ఉన్నప్పుడు కానీ, అంటే ఈ పని జరుగుతుందనే పాసిబిలిటీస్ ఉన్నప్పుడు కానీ మనము
మేని తీసుకుంటాం అంటే సక్తా. అర్థమైందా? ఇక్కడ చూడండి సక్తా 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 వచ్చింది. అంటే బారిష్ హో సక్తా హై, వర్షం రావడానికి ఆస్కారం ఉందా అంటే నాకు డౌట్ వచ్చింది, నేను అడగలుగుతానా అంటే అడగడానికి పాసిబిలిటీస్ ఉందా, ఓకే నేను వెళ్ళగలుగుతానా, వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉందా, నువ్వు వెళ్ళగలవు, నువ్వు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, మనం గెలవడానికి పాసిబిలిటీస్ ఉంది. రైట్, ఇది మేకి సంబంధించి. ఇప్పుడు మైట్ చూద్దాం. మైట్ అంటే మేకి ఫాస్ట్ మైట్. రైట్, ఇప్పుడు మైట్ గురించి చూద్దాం. మైట్కి సంబంధించి షాయద్ హో, లగ్తా తో నహీ హోగా. మీకు ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చాను. అంటే మస్ట్కి ఫాస్ట్ మైట్ అంటే పాసిబిలిటీసు చాలా తక్కువ. ఏ పనికి సంబంధించి అయినా కానీ అయితే అవ్వచ్చు, కాకపోతే కాకపోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ 25% మాత్రమే పాసిబిలిటీ ఉండి 75% అసలు కాదు ఈ పని. ఓన్లీ 25% మాత్రమే పని అవుతుంది, అది కూడా లిటిల్ బిట్. ఆ సందర్భంలో మనము మైటిని వాడతాం. రైట్, చూడండి షాయద్ హో అంటే సందిగ్ధం, అయితే అవ్వచ్చు. ఎంత పర్సెంట్ అయితే అంటే ఎంత అవుతుందో తెలియదు, అయితే అవ్వటానికి కొంచెం అయితే ఆస్కారం ఉంది. రైట్, నా మాటలు అర్థం చేసుకోండి. ఓకే, లగ్తాతో నహి. ఇక్కడ చూడండి, నువ్వు పాస్ అవుతావని నాకైతే అనిపించట్లేదు. ముజే లగ్తాతో నహి తుమ్ పాస్ హోగా అంటే ముజే లగ్తాతో నహి, నాకైతే అనిపించట్లేదు. ఏమనిపించట్లేదు? తుమ్ పాస్ హోగా, నువ్వు పాస్ అవుతావని నాకు అనిపించట్లేదు. ముజే లగ్తాతో నహి హమ్ జా పాయేంగే అంటే నాకు అనిపించట్లేదు మనం వెళ్తామని. ఓకే, నెక్స్ట్ ముజే లగ్తాతో నహి తుమ్ యహా ఆ పాओगे అంటే నాకైతే అనిపించట్లేదు నువ్వు ఇక్కడికి వస్తావని. రైట్, అంటే అలాంటి సందిగ్ధం అంటే మ్యాక్సిమం ఇంకా నెగిటివిటీ, పాసిబిలిటీస్ తక్కువ. అర్థమైందా? అందుకే పాసిబిలిటీస్ 25%, నెగిటివిటీ అంటే 75% ఉన్నప్పుడు ఇది మైట్ని తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, షాయద్ హమ్ అప్నే కామ్ ఖతం నహీ కర్ పాయేంగే. ఏం చెప్తున్నా? షాయద్ హమ్ మనము అప్నే కామ్ మన పనిని ఖతం అంటే పూర్తి నహీ కర్ పాయేంగే. నేనే చెప్తున్నాను ఇంకా షాయద్ పని పూర్తి చేయలేనేమో. ఓకే, పూర్తి చేస్తామంటున్నా, పూర్తి చేయవేమో అంటున్నాం ఈడ. చూడండి, షాయద్ మై హాస్పిటల్ జా సక్తా హూ అంటే పని పూర్తి చేసుకొని పోవటానికి ఆస్కారం ఉందా అంటే ఉంది. అంటే పని పూర్తి అయితే పోవడానికి అయితే ఆస్కారం ఉంది కదా, ఒక 25% అయితే ఆస్కారం ఉంది. అందుకే చెప్తున్నా షాయద్ మై హాస్పిటల్ జా సక్తా హూ అంటే నేను పోతే పోవచ్చు. షాయద్ మై ఇస్ బార్ పార్టీ మే నహీ ఆ పాऊंगा. ఒకవేళ ఈసారి నేను ఏమంటున్నాను, పార్టీకి రావటం కుదరకపోవచ్చేమో అంటున్నాను. కుదరకపోవచ్చేమో. కుదిరేది ఎంత? 25%. కుదరింది ఎంత? 75%. రైట్, అందుకే షాయద్ మై ఇస్ బార్ పార్టీ మే నహీ ఆ పాऊंगा, ఈసారి నేను రాలేను. షాయద్ పైసా కహీ గిర్ గయా హోగా. ఒకవేళ మీరు ఎక్కడి నుంచైనా వస్తుంటే మీ పర్స్ పోగొట్టుకొని ఇంటికి వచ్చారు, మీ ఫ్రెండ్ అప్పుడు అంటున్నాడు ఏమని, షాయద్ పైసా కహీ గిర్ గయా హోగా. పైసా అంటే పైసలు, కహీ అంటే ఎక్కడైనా, గిర్ గయా, గిర్ గయా అంటే గిర్నా అంటే కింద పడిపోవడం. ఓకే, గిర్ గయా అంటే కింద పడిపోవడం. హోగా, హోగా అంటే సందిగ్ధం. ఏమని? షాయద్ పైసా కహీ గిర్ గయా హోగా, మీ పైసలు అంటే మీ పర్సు కానీ మీ పైసలు కానీ ఎక్కడైనా కింద పడి పోవచ్చు. అంటే పోవటానికి ఆస్కారం ఎంత ఉంది? ఉంది కదా ఆస్కారం, అయితే మీ పర్స్ కింద పడిపోవచ్చు. అలాంటి సందర్భంలో ఈ ఈ వాక్యం వాడతాం, షాయద్ పైసా కहीं గిర్ గయా హోగా, కిసీకో మిల్ గయా హోగా అంటే ఎవరికైనా దొరికి ఉండొచ్చు, దొరుకుంటానికి ఆస్కారం ఉంది కదా. ఓకే, కిసీనే లియా హోగా అంటే ఎవరైనా తీసుకొని ఉండొచ్చు, కిసీనే ఖర్చా కియా హోగా అంటే ఎవరైనా ఖర్చు చేసి ఉండవచ్చు వాటిని. అంటే ఇలాంటి పదాలని మనము మైట్కి సంబంధించి ఇట్లా వాడతాం. రైట్, ఇప్పుడు మస్ట్ చూద్దాం.
మస్ట్ అంటే తప్పనిసరి. ఏదైనా ఒక పని చేయాలి అంటే మీరు మస్ట్ అండ్ షుడ్ని తీసుకోవచ్చు. తప్పనిసరి ఏదైనా, ఆ పని చేయడమైనా, అది తినేదైనా, లేకపోతే ఇక్కడ వెళ్ళేదైనా, లేకపోతే ఏదైనా చదివేదైనా, అంటే తప్పనిసరి ఇది చెయ్యాలి అన్నప్పుడు మనము ఇంగ్లీష్లో మస్ట్ ఎలా వాడతామో హిందీలో దాన్ని జరూర్ అంటాం. జరూర్ తీసుకుంటాం. ఓకే, జరూర్ అంటే తప్పనిసరి హిందీలో. ఓకే, తెలుగులో తప్పనిసరి, హిందీలో జరూర్. ఇప్పుడు మై జరూర్ జాऊंगा. ఓకే, ఏమంటున్నాను? మై జరూర్ జాऊंगा. రైట్, నేను తప్పనిసరి వెళ్తాను, నేను 100% పోతా. మై జరూర్ ఖాऊंगा, నేను తప్పనిసరిగా తింటాను. మై జరూర్ లిఖूंगा. ఓకే, లిఖूंगा అంటే నేను తప్పనిసరి రాస్తాను. మై జరూర్ బోలూంగా, నేను తప్పనిసరి మాట్లాడతాను. మై జరూర్ చలూంగా, నేను తప్పనిసరి వెళ్తాను. ఆప్ జరూర్ జాओगे, మీరు తప్పనిసరి వెళ్తారు. అంటే తప్పనిసరి ఏదైనా కానీ మస్ట్కి సంబంధించి హిందీలో జరూర్ వస్తుంది. ఓకే, మీరు ఏ పదం మీరు మాట్లాడాలన్నా ఈ జరూర్ అనేది యాడ్ చేసిన తర్వాతనే మాట్లాడాలి. ఓకే, ఇది మస్ట్కి సంబంధించి. మస్ట్ ఏం లేదు, కన్ఫ్యూజ్ ఏం ఉండదు కాబట్టి కొంచెం షార్ట్లో చెప్పేసిన ఈ క్లాస్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము ఒక వీడియోలో కెన్ కుడ్ అయిపోయింది, ఇందులో మే మస్ట్ మైట్ అయిపోయింది, నెక్స్ట్ షెల్ విల్లు, తర్వాత షుడ్ వుడ్ ఉన్నట్టుంది. అవి నెక్స్ట్ ఒక క్లాస్లో చెప్పేస్తాను. మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతోని మీ ముందు ఉన్నాను. బాయ్.